జై భీమ్. జై భీమ్ అండి. నమస్తే సార్. జై భీమ్. జై భీమ్. ఓకే సార్, ఈ మొట్టమొదట బహుజన భావజాలంతో స్థాపించబడినటువంటి ఆదివాసీ సంఘం అని చెప్తున్నారు. ఇప్పుడు వరకు ఆదివాసీల్లో బహుజన వాదం పైన ఏం సంఘం లేదా సార్? ఓకే. ఇది ఎస్టీ ఎంప్లాయీస్ ఆల్ ఇండియన్ సంఘం, అంటే అఖిల భారత ఆదివాసీ ఉద్యోగుల సంఘం. అంటే ఇప్పటి వరకు మాకు తెలిసిన భారతదేశంలో అనేక సంఘాలు ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకించి ఆదివాసీ సంఘం, ఆదివాసీల్లో మళ్ళీ ఉద్యోగుల సంఘానికి సంబంధించి ఇంతవరకు బహుజన భావజాలంతో రన్నవుతున్న సంఘాలు ఏమీ లేదని మా దృష్టికి వచ్చింది, మా అబ్జర్వేషన్ ఉంది. కాబట్టి ఈ బహుజన భావజాలాన్ని ఆదివాసీలకు ఎక్కువ తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఆలోచించేస్తున్నాం. అది ఎందుకంటే సమాజం చూసుకున్నట్లయితే గౌతమ్ బుద్ధ, ఆ తర్వాత కాంశీరామ్, అంతకుముందే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, అదేవిధంగా అంతకుముందు మహాత్మా పూలే, ఇటువంటి మహనీయులు ఒకసారి కనుక బ్యానర్ మీద చూసినట్లయితే ఆ బ్యానర్ మీద పెరియార్ రామస్వామి నాయక్ గారు, సాహు మహారాజ్ ఉన్నారు, బిర్సా ముండా ఉన్నారు, అనేక మంది ఫాతిమా షేక్ గారు ఉన్నారు. ఈ నాయకులందరూ ఎవరైతే ఉన్నారో గత తరాల్లో వాళ్ళు బహుజన భావజాలం కోసం పనిచేస్తారు. బహుజన భావజాలం అంటే ఏంటంటే ఈ దేశంలో మనకి మనుస్మృతితో ముడిపడిపోయిన సమాజం ఉంటా ఉంది. అంటే అది ఒక పక్కన ఏంటంటే ఆధిపత్య భావజాలంతో కొంత క్లాస్ ఆఫ్ పీపుల్ ఉంటే 1 నుంచి 2% వరకు పీపుల్ ఉంటే మిగతా 98-99% ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా బాధితులుగా ఉన్నారు. అంటే వాళ్ళ చేత పీడింపబడే వాళ్ళుగా ఉన్నారు. అంటే ఏదైతే మనుస్మృతి ఉందో ఆ మనుస్మృతి కౌగిట్లో ఉండిపోయి బయటకు రాలేని పరిస్థితి ఈ దేశంలో ఉంటారు. కాబట్టి దానికి కౌంటర్గా అదేవిధంగా ఒక మనిషి స్వేచ్ఛాయుతంగా జీవించే విధంగా, స్వేచ్ఛగా చదువుకునే విధంగా, ఉద్యోగం చేసే విధంగా, తను ఇష్టపడిన ఆహారాన్ని భుజించే విధంగా, ఇష్టమైన ప్రదేశానికి వెళ్ళే విధంగా ఈ మహాగ్రంథం, ఈ దేశ ఉమ్మడి గ్రంథం, పవిత్ర గ్రంథమైన భారత రాజ్యాంగం ద్వారా మనకి హక్కులన్నీ సంక్రమించబడింది. ఈ దేశంలో ఈనాటికి కూడా ఈ దేశం కంటిన్యూగా డెవలప్ అవుతూ ఉందని చెప్పేసి మనము, మన ముందు తరాలు, వారి ముందు తరాలు కూడా వింటూనే ఉన్నాం. దానికి కారణం ఏంటి? పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందకపోవడానికి కారణం ఏంటంటే ఈ భారత రాజ్యాంగం అనేది సమగ్రంగా అమలు కాబట్టలేదు. కాబట్టి ఈ భారత రాజ్యాంగాన్ని సమగ్రంగా అమలు చేయడం కూడా ఒక బహుజన భావజాలం లాంటిది. ఓకే సార్. ఇప్పుడు నాది ఒక ప్రశ్న ఏంటంటే, బాబాసాహెబ్ అల్టిమేట్గా మనకు చెప్పింది ఏంటంటే, మీరు ఏ మతంలో జీవించండి కానీ హిందూ మతంలో జీవించొద్దు అన్నారు. అంటే దట్ మీన్స్ మనకి క్రైస్తవ మతం ఈ తీసుకోమని చెప్పలేదు ఆయన కూడా, అఫ్కోర్స్. కానీ ఎస్టీలు అంటే మీరు ఒక ఆదివాసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి నేను అడుగుతున్నాను. ఎస్టీలు ఇంకా మెజారిటీ పీపుల్ 90 అబోవ్ పీపుల్ ఇంకా హిందూ మతంలోనే, ఏదైతే మనం ఇప్పుడు దాకా మనువాద భావజాలం గురించి మాట్లాడుకున్నామో ఆ భావజాలం మిళితమైన ఉన్నటువంటి మతంలోనే ఎందుకు ఇంకా ఉంటున్నటువంటి పరిస్థితి కారణం? వాస్తవానికి ఏంటంటే భారతదేశంలో మెజారిటీ పీపుల్కి వాస్తవిక చరిత్ర తెలియదు. వాస్తవిక చరిత్ర అనేది కనుమరుగైపోయింది. అదేవిధంగా వాస్తవిక చరిత్రని వక్రీకరించి ఎవరి చేతుల్లో అయితే ఈ భూములు ఉన్నాయో, ఎవరి చేతుల్లో అయితే అధికారం ఉందో, ఎవరి చేతుల్లో అయితే విద్య ఉందో వారు ఈ సమాజాన్ని తప్పుదో పట్టిస్తూ ఉంది. అంటే ఈ రోజు నాటికి కూడా ఈ సమాజము, పాలన ఇవన్నీ చూసుకున్నట్లయితే ప్రజలు నిజమైన విషయాలను తెలుసుకోకుండా పక్కదారులు చూసే విధంగా కనిపిస్తూ ఉంది. అంటే వాస్తవమైన బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జీవిత చరిత్రని, కాంశీరామ్ గారి జీవిత చరిత్ర, అదేవిధంగా మహాత్మా పూలే జీవిత చరిత్ర, గౌతమ్ బుద్ధ చరిత్ర, ఈ చరిత్రలు వీళ్ళు చదవడానికి కొంత సమయం లేక, కొంత ఆ సోర్స్ ఆఫ్ బుక్స్ అనేది అవైలబుల్ లేక, మీరు అడిగిన దాని ప్రకారం ఆ ఆదివాసులు ప్రత్యేకంగా అడిగారు, ఎందుకు వీళ్ళు ఒక భావజాలంలో ఉండిపోయారు? ఆ భావజాలంలో మనుస్మృతి, ఒక మనిషిని మనిషిగా గౌరవించిన సంస్కృతి, మనిషిని మనిషిగా గౌరవించే సంస్కృతి మానవతావాదం, అదే బహుజనవాదం, అదే గౌతమ్ బుద్ధ చెప్పారు, అదే బాబాసాహెబ్ ఆచరించారు, అదే ఆ తర్వాత రోజుల్లో ఇప్పుడు మేము కూడా ఆచరిస్తూ ఉన్నాం. అంటే ప్రజలు చదువుకోవాలి. వాస్తవానికి మీరు ఆదివాసులకు ప్రత్యేకంగా అడిగారు కాబట్టి ఈ రోజు నాటికి కూడా అంటే 2011 మనకి జనాభా లెక్కలు, గణాంకాలు అందుబాటులో ఉంటే ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి 46% మాత్రమే అక్షరాస్యత ఉంది. మన సోదర రాష్ట్రమైన తెలంగాణలో 39% ఉంది. అంటే ఒక్కసారి గమనించండి ప్రియమైన, అంటే ఇది చూసే వీక్షకులందరూ కూడా చెప్తా ఉన్నాను. అంటే 77 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో, అదేవిధంగా 76 సంవత్సరాల నుంచి రిజర్వేషన్స్, అదేవిధంగా భారత రాజ్యాంగం అందుబాటులోకి ఉంటే సంవత్సరానికి 1% కూడా అక్షరాస్యత లేదు. అంటే ఇది ఆదివాసుల్లో ఇంత తక్కువగా ఉంటే ఆ పైన కొద్ది గొప్ప
ఎస్సీలకు సంబంధించి ఒక 55% అక్షరాస్యత ఉంది, బీసీలకి 60% మాత్రం అక్షరాస్యత ఉంది. అసలు అక్షరాస్యత లేకుండా ఈ సమాజం ఏంటో, ఈ మనిషి ఏంటో, మన గురించి ఏంటో తెలియడం అనేది చాలా కష్టమైన పని. కాబట్టి ఖచ్చితంగా ఈ దేశాన్ని 100కి 100% అక్షరాస్యతలోకి నడిపించాలని చెప్పేసి ఈరోజు మేము ఏదైతే సంఘం తరఫున పనిచేస్తా ఉన్నామో ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫ్ ఆల్ ఇండియా, దాని తర్వాత అనేక సంఘాలు ఇటు బాంసెప్ కావచ్చు, లేదా మేము లేటెస్ట్గా ఈ మధ్య స్థాపించిన బహుజన ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మా మొట్టమొదటి యొక్క లక్ష్యం ఏంటంటే ఈ భారతదేశాన్ని 100కి 100% అక్షరాస్యతలో నడిపించాలి. అక్షరాస్యత లేకుండా ఎంతమందికి ఏం బోధించినా ఏం చేసినా కూడా 100కి 100% మైండ్లోకి వెళ్ళదు.